కౌశిక్, నేను ఒక ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నా. ప్రాపర్టీ కొనే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్ని నేనైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ వన్, టైటిల్ డీడ్. ఆ టైటిల్ డీడ్లో ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరో అర్థమవుతుంది. సో నువ్వైతే సేల్ డీడ్ అడుగు, అనగా విక్రయ దస్తావేజు, అందులో క్లియర్గా ఉంటుంది. సెకండ్ వన్, లింక్ డాక్యుమెంట్స్. సో లాస్ట్ 30 ఇయర్స్గా ఆ ప్రాపర్టీ ఎన్ని చేతులు మారిందో ఆ లింక్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈసీ, ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్. అంటే ఏంటి? అందులో ఆ ప్రాపర్టీ ఓనర్ ఆ ప్రాపర్టీని తనఖా చేసి లోన్ తీసుకుంటే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, కన్వర్షన్ సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్, సిటీ బయట ఒక ప్లాట్ కొన్నావు, ఇంతకు ముందు అది అగ్రికల్చరల్ ల్యాండ్. ఒకవేళ ఆ ప్లాట్లో నువ్వే కనుక ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా కన్వర్షన్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే కట్టాలి, లేకపోతే కట్టకూడదు. నెక్స్ట్ వన్, రేరా సర్టిఫికేట్ మనమైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా బిఆర్ఎస్, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇన్ని ఫ్లోర్స్ మాత్రమే కట్టాలని చెప్పి. సో ఆ పర్మిషన్ తగ్గ కన్స్ట్రక్షన్ జరిగిందా, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటే పడగొట్టేస్తారు.